రాజకీయ దృష్టితో కాకుండా ప్రజల దృష్టితో గనక చూస్తే మన విషయాలు అర్థమవుతాయి. సాధారణంగా ప్రతి బడ్జెట్లో కేటాయింపులకు అండ్ ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఖర్చు పెట్టిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది సార్. ఐ మీన్ వాళ్ళు చెప్పినట్టుగా ఎక్కడ ఏ బడ్జెట్లో జరగలేదు అనుకుంటా. అంటే ఈ బడ్జెట్ ప్రకారం అనుకున్నట్లుగా జరగకపోతే ఎలా, ఈ అంచనాల ఆచరణలో తారుమారైతే ఎలా? అంటే మీరు అనేది కరెక్ట్ ప్రశ్న. చాలా సందర్భాల్లో బడ్జెట్ను ప్రతిపాదించినట్టుగా ఖర్చు పెట్టరు. ఇప్పుడు మీకు తెలంగాణ ఎకానమీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వైట్ పేపర్ పెట్టారు, మీకు గుర్తుండే ఉంటుంది. దాంట్లో చెప్పింది అంటే గత 10 ఏళ్లలో 20% ఫాల్ తేడా. అంటే బడ్జెట్లో ప్రతిపాదించిన దానికి యాక్చువల్గా ఖర్చు పెట్టిన దానికి 20% తేడా ఉంటుంది. తేడా నార్మల్గా ఉంటుంది, ఉండడం తప్పు కాదు. ఎందుకంటే బడ్జెట్ ఈజ్ ఆల్వేస్ ఫర్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇవాళ రేపు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, అది ఏ ఫైనాన్షియల్ ఇయర్కు 2025-26. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1, 2025లో స్టార్ట్ అవుతుంది. సో బడ్జెట్ ఫిగర్స్ ఆర్, అందుకే వాటి ఎస్టిమేట్స్ అంటారు, బిఈ అంటారు, బడ్జెట్ ఎస్టిమేట్స్. బడ్జెట్ అంచనాలు, దే ఆర్ నాట్ బడ్జెట్ ఫిగర్స్, దే ఆర్ బడ్జెట్ ఎస్టిమేట్స్. అంటే నాకు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ రకంగా ఆదాయం వస్తుంది, దీన్ని నేను ఈ రూపంలో ఖర్చు పెడతాను, ఇంకేమైనా డెఫిసిట్ లోటు ఉంటే దాన్ని ఈ రకంగా పోడ్చుకుంటాను అని ఆర్థిక మంత్రి ప్రతిపాదిస్తారు. కానీ అనుకున్నట్లుగానే ఆదాయం రావాలని రూల్ ఏం లేదు కదా. ఏదైనా కారణాల రీత్యా ఆదాయాలు ఆశించిన స్థాయిలో రాకపోవచ్చు, ఎక్కువ కూడా రావచ్చు. అలాగే అనుకున్నట్టుగానే ఖర్చులు ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు కోవిడ్ లాంటిది వచ్చిందంటే మొత్తం మారిపోతుంది, నీకు ఎకానమీ కంప్లీట్ తలకిందులవుతుంది. ప్రతి ఇయర్ కోవిడ్ రాదు, కానీ నార్మల్ ఇయర్స్లో కూడా ప్రభుత్వాలు ఆ అంచనా వేసిన దానికి అక్యురేట్గా ఆదాయము రాదు, అక్యురేట్గా ఖర్చులు ఉండవు. అది కూడా ఒక రంగానికి ఎక్కువ ఖర్చు ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు సడన్గా బార్డర్లో ఏదో టెన్షన్లు పెరుగుతాయి, రక్షణ పైన మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సడన్గా మీకు వాతావరణ పరిస్థితులు బాగాలేక కరువు వస్తుంది, వ్యవసాయం పైన ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. లేదు కొన్నింటి మీద తక్కువ, ఒకదాని మీద ఎక్కువ ఖర్చు పెట్టాలంటే ఆటోమేటిక్గా ఒకదాని మీద తగ్గించాలి. ₹100 అవే కదా, ఒక దగ్గర ఎక్కువ ఇచ్చారంటే ఇంకో దగ్గర తగ్గించాలి. దీన్ని ఎప్పటికప్పుడు మరి ఏంటి పార్లమెంట్ ఆమోదం పొందాలి, పార్లమెంట్ ఆమోదం పొందకుండా ₹1 కూడా ఖర్చు పెట్టవద్దని మీరే చెప్పారు కదా సార్ అంటారు. మళ్ళీ ఎలా అంటే దానికి సప్లిమెంటరీ డిమాండ్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు పార్లమెంటుకు వచ్చి ఫైనాన్స్ మినిస్టర్ సప్లిమెంటరీ డిమాండ్స్ ప్రవేశపెడతారు. అంటే ఇంకో నేను ఇంత ఖర్చు అవుతుంది అనుకున్నాను, కానీ నాకు ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది, అందువల్ల నాకు అదనంగా కేటాయించడానికి అనుమతి ఇవ్వండి అని పార్లమెంట్కి వస్తారు. వాటినే సప్లిమెంటరీ డిమాండ్స్ అంటారు. అందుకే మీరు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మీరు అడిగిన పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్. అనుకున్నట్లుగా ఖర్చు జరగదు, అనుకున్నట్లుగా ఆదాయము రాదు, ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. అందుకే ప్రతి బడ్జెట్లో 3 రకాల ఫిగర్స్ ఇస్తారు ఫైనాన్స్ మినిస్టర్. బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్ అని ఒక పుస్తకం ఉంటుంది. ఆ బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్లో 3 ఉంటాయి, బిఈ, ఆర్ఈ, యాక్చువల్స్ అని. మీరు ఏ బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్ ఓపెన్ చేసి చూడండి. బిఈ, ఆర్ఈ బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్ ఎస్టిమేట్స్ అండ్ యాక్చువల్స్. ఎప్పుడు కూడా ఈ 3 గణాంకాలను కలిపి చూడాలి, విడిగా చూడద్దు. అయితే కొన్ని సందర్భాలు ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం మారింది అంటే ఈ బడ్జెట్ రివైజ్డ్ సేమ్ ఉండొచ్చు, యాక్చువల్స్ అంటే అది టీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో జరిగిన ఖర్చు, అలాంటి ఇబ్బందులు ఉండొచ్చు. కానీ కేంద్ర బడ్జెట్లో ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఒకటే పార్టీ అధికారం ఉంది కనుక. బడ్జెట్ ఎస్టిమేట్స్ ఆర్ ఆల్వేస్ ఫర్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే వచ్చే సంవత్సరానికి గాను ఇవి గణాంకాలు, పద్దులు 2025, 2026. రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటంటే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం? 2024-25లో ఉన్నాం. 2024 ఏప్రిల్తో మొదలై 2025 మార్చితో ముగుస్తుంది ఈ ఫైనాన్షియల్ ఇయర్. మనం ఇవాళ జనవరి 31 ఉన్నాం, అంటే ఇంకా 2 months ఉన్నది. ఇప్పుడే బడ్జెట్ వస్తుంది. అందువల్ల ఈ వాస్తవంగా మొత్తం ఇయర్కు సంబంధించిన గణాంకాలు ఫైనాన్స్ దగ్గర ఉండవు, ఎందుకంటే ఇంకా 2 నెలలు ఏడాది పూర్తి కాలేదు కదా. ఈ బడ్జెట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ అయ్యి కూడా 1 month అయి ఉంటుంది. అందువల్ల 3 నెలల ఫిగర్స్ ఉండవు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా. కానీ 9 నెలల ఫిగర్స్ ఉంటాయి. 9 నెలలేమో రియల్ ఫిగర్స్ ఉంటాయి. ఈ 9 నెలల ఫిగర్స్ ఆధారంగా 3 నెలలకు అంచనా వేస్తారు, ఎక్స్ట్రాపులేషన్ అంటారు ఎకనామిక్స్లో. సో ఈ రివైజ్ ఎస్టిమేట్స్లో ఇంకో లాస్ట్ బడ్జెట్లో 2024 ఫిబ్రవరిలో ఇలా ప్రవేశపెట్టాం, కానీ ఇప్పుడు రివైజ్ ఎస్టిమేట్స్లో ఇలా ఉన్నవి అని రివైజ్ ఎస్టిమేట్స్ సవరించిన అంచనాలు ఇస్తారు.
కానీ సవరించిన అంచనాల్లో కూడా సమస్య ఏంటి, అది కూడా పూర్తి ఫైనాన్షియల్ కాదు. ఎందుకంటే ఒక 2 నెలలు ఇంకా టైం మిగిలే ఉంది. ఇంకా ఫైనాన్స్ మినిస్టర్కు డాక్యుమెంట్లో వచ్చే సమయానికి ఇంకో 1 మంత్ ముందే వచ్చి ఉంటాయి. అంటే ఒక 3 నెలల యాక్చువల్స్ లేవు, కానీ అవి రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇస్తారు. యాక్చువల్స్ ఎప్పుడు దొరుకుతాయి? లాస్ట్ ఇయర్ అంతకుముందు, అంటే 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్తో 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి రివైజ్ ఎస్టిమేట్స్ ఇస్తారు. 2023-24కి యాక్చువల్స్ ఉంటాయి. అందువల్ల ఎప్పుడు కూడా మన యాక్చువల్స్ అనేది కరెక్ట్, బడ్జెట్లో ప్రతిపాదించిన దాన్ని బట్టి మనం బోల్తా పడకూడదు. అయితే ప్రభుత్వాలు ఏం చేస్తాయి తెలివిగా, బడ్జెట్లో ఎక్కువ చెప్తుంటాయి. ఆల్వేస్ బడ్జెట్ ఈజ్ అన్ ఇన్ఫ్లేటెడ్ డాక్యుమెంట్గా ఉంటుంది. ఎందుకు? బడ్జెట్ శాంక్టిటీ కోల్పోయింది. ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే రేపంతా టీవీ ఛానల్లో డిబేట్లు, ఎల్లుండి పేపర్లో ఫ్రంట్ పేజీలు, ఒక నెల రోజుల పాటు బడ్జెట్, తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలుసు? ఉదాహరణకు 50,000 కోట్లు రైతాంగ సంక్షేమానికి ఖర్చు పెట్టారనుకోండి, టీవీలో రైతాంగ సంక్షేమానికి మోడీ ప్రభుత్వ నిబద్ధత చూడండి అని పేపర్లో ఎడిటోరియల్స్, పేజ్ 1లో వార్తలు నెలంతా జరుగుతుంది. తర్వాత నువ్వు 10,000 ఇచ్చినావా 20,000 ఇచ్చినా ఎవరికి తెలుస్తుంది? అది ఎవరు చర్చ పెడతారు? ఏ పేపర్లో వస్తుంది, ఏ టీవీలో వస్తుంది? వచ్చినా ప్రజల దృష్టి ఉంటుందా దానిపైన? బడ్జెట్ అనేది ఒక పెద్ద ఈవెంట్. ఆ ఈవెంట్లో నువ్వు ఎక్కువ పెడితే ఆ ఏడాదంతా ఎక్కువనే పెట్టారని ప్రజలు అనుకుంటారు, తక్కువ పెడితే తక్కువ పెట్టినని అనుకుంటారు. మీకు ఉదాహరణకు పెళ్ళిళ్ళలో కనుక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పైన చిరాకు పడ్డాడు అనుకోండి, తర్వాత వాడు జీవితం అంతా కొంగుబట్టుకొని తిరిగినా బంధువులందరూ ఏమనుకుంటారు? పాపం బిడ్డ ఎంత కష్టపడుతుందో అని. కానీ మీ ఆయన ఎలా ఉన్నాడమ్మా, అట్లే ఉన్నాడా, ఇంకా కోపం అంటారు. మా ఆయన కోపం ఎక్కడిదమ్మా, ఎక్కడిదత్తమ్మా, మా ఆయన కోపం ఎక్కడిద పెద్దమ్మా, నా కొంగు పట్టుకొని దొరుకుతుంటే ఏమో బిడ్డ, ఎవరు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, ఎందుకు చెప్పుకుంటారు బిడ్డ, కానీ చూసినాం కదా పెళ్ళిళ్ళు అంటారు, అవునా కదా? అందుకే పెళ్ళిళ్ళ బాగా ప్రేమ ప్రదర్శించాడు అనుకోండి పెళ్లి కొడుకు, అబ్బా మీ ఆయన చాలా ప్రేమ కదమ్మా, నీకంతా నీకు తెలుసా నాకు తెలుసా, పెళ్ళిళ్ళ బడే యాక్ట్ చేసి సాగొడతాను ఇప్పుడు అంటారు. అందువల్ల మనకందరికీ పెళ్ళిళ్ళలో చూసిందే తెలుస్తుంది తప్ప తర్వాత తెలియదు. ఇది కూడా అంతే, బడ్జెట్ కూడా పెట్టిన రోజు నెక్స్ట్ డే 15 రోజుల పాటు ప్రజల దృష్టి ఉంటుంది, చర్చ అంతా ఉంటుంది, తర్వాత ఎవడు పట్టించుకుంటాడు. అందుకే ప్రభుత్వాలు ఏం చేస్తాయి తెలివిగా, హెడ్లైన్ గ్రాబింగ్ అంటారు. అంటే ఏ రకంగా బడ్జెట్ను చూపెడితే షుగర్ కోటెడ్ అంటారు, ఏ రకంగా చూపెడితే ప్రజల దృష్టిని ఆకర్షించవు. తర్వాత ఎవడు పట్టించుకుంటాడు? చావు కబురు త్వరగా చెప్పినట్లు సమస్య వచ్చింది, అనుకున్న ఆదాయం రాలే, ఏదో చెప్తారు, చెప్పి అసలు తింటారు. అందుకే మనం యాక్చువల్స్ని చూడాలి. ఎప్పుడు కూడా బడ్జెట్ డాక్యుమెంట్లతో 3 రకాల ఫిగర్స్ ఉంటాయి బడ్జెట్ ఎగ్జామ్స్లో. ఒకటి బడ్జెట్ ఎస్టిమేట్స్ ఫర్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, దట్ ఈస్ 2025-26. రివైజ్ ఎస్టిమేట్స్ ఫర్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25. అది ఇంకా పూర్తి కాలేదు, 2 నెలలు మిగిలే ఉంది. యాక్చువల్ ఫర్ 2023-24, ఎందుకంటే 24 ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 ఫైనాన్షియల్ మార్చిలో ముగిసింది. ఇవాళ ముగిసిన తర్వాత ఇంకా మనకు ఆల్రెడీ 10 నెలలు అయిపోయింది. సో మనకు పూర్తి ఫిగర్స్ ఉంటాయి. అందువల్ల యాక్చువల్స్ అంటారు, లేదా ఫైనల్ ఎస్టిమేట్స్ అంటారు, నార్మల్గా యాక్చువల్స్ అంటారు. సో అందువల్ల బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్ ఎస్టిమేట్స్, యాక్చువల్స్. చర్చ మాత్రం బడ్జెట్ ఎస్టిమేట్స్ పైనే జరుగుతుంది, రివైజ్ ఎస్టిమేట్స్ పైన చర్చ జరగదు, ఆమోదం ఉండదు. ఎందుకంటే అది ఆల్రెడీ సప్లిమెంటరీ డిమాండ్స్ రూపంలో పార్లమెంట్ ముందుకు వచ్చినవే కనుక. ఇక యాక్చువల్స్ పైన కూడా చర్చ ఉండదు. చర్చ ఆల్రెడీ ఓన్లీ బడ్జెట్ ఎస్టిమేట్స్ పైన ఉంటుంది. ఆమోదం పొందాల్సినవి కూడా బడ్జెట్ ఎస్టిమేట్స్, కానీ రెఫరెన్స్ పాయింట్గా ఉపయోగపడే కీలక గణాంకాలు రివైజ్ ఎస్టిమేట్స్, యాక్చువల్స్. రైట్ సార్. సాధారణంగా బడ్జెట్